హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పర్ఫెక్ట్‌గా రెస్టారెంట్ స్టైల్‌లో గోబీ మంచూరియా ఎలా చేస్తారో చెప్తాను పదండి. ఫస్ట్ క్యాలీఫ్లవర్ తీసుకోండి. క్యాలీఫ్లవర్‌ని నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా కట్ చేసుకోండి. నేను వీడియోలో ఏ సైజ్ అయితే చూపిస్తానో ఆ సైజులో కట్ చేసుకోండి. తర్వాత 1 కప్పు కార్న్ ఫ్లోర్‌కి 1/3 కప్పు మైదా తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ కలపండి. నేను వీడియోలో చూపించే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలపండి. తర్వాత అందులో టేస్ట్‌కి సరిపడా ఉప్పు వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవర్ అందులో వేసుకొని ఆ క్యాలీఫ్లవర్ అనేది విరిగిపోకుండా జాగ్రత్తగా కలపండి. తర్వాత మంచూరియా గ్రేవీ కోసం ఆనియన్స్ ఇంకా క్యాప్సికమ్ నేను వీడియోలో చూపిస్తున్నట్టు స్క్వేర్ షేప్‌లో కట్ చేసుకోవాలి. మరి చిన్నగా కట్ చేసుకోకూడదు, పెద్దగా కట్ చేసుకోకూడదు. నేను వీడియోలో చూపిస్తున్న షేప్‌లో కట్ చేసుకోండి. తర్వాత ఒక 5-6 గ్రీన్ చిల్లీ కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న గోబీని కాస్త సపరేట్ చేసుకొని కొద్దిగా వాటర్ ఇంకా కార్న్ ఫ్లోర్ నేను వీడియోలో చూపిస్తున్నట్టు చల్లుకుంటూ కలుపుకొని ఆయిల్‌లో వేసుకోవాలి. ఇలా చేస్తే ఆ గోబీ మధ్యలో గ్యాప్స్ అనేటివి ఆ కార్న్ ఫ్లోర్‌తో నీట్‌గా ఫిల్ అవుతుంది. అలా కలుపుకున్న తర్వాత మనం గోబీని 2 టైమ్స్ ఫ్రై చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒకటి తర్వాత ఒకటి ఆయిల్‌లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది లో హీట్‌లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకు గోబీ అనేది చక్కగా ఫ్రై అవుతుంది. చూసారా, గోబీ అనేది లైట్ యెల్లో కలర్ వచ్చేసింది. సో ఇప్పుడు ఈ గోబీని మొత్తం తీసేసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత గోబీ మొత్తం చల్లగా అయిన తర్వాత మాత్రమే రెండోసారి ఫ్రై చేయాలి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. చూసారా, మన గోబీ అనేది గోల్డెన్ బ్రౌనిష్ కలర్‌లో వచ్చేసింది. సో ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నేను గోబీ మంచూరియా సాస్ ఎలా చేయాలో చూపిస్తాను. సో నేను దీనికి చైనీస్ కడాయి తీసుకున్నాను. మీరు ఈ కడాయి లేకపోతే వెడల్పుగా ఉన్న కడాయి తీసుకోండి. ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసి బాగా హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అవి బాగా బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి. అవి బాగా బ్రౌన్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మరియు క్యాప్సికమ్ వేసుకొని కాస్త సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ ఇంకా క్యాప్సికమ్ బాగా ఫ్రై అయిన తర్వాత మనం అందులో 1 టేబుల్ స్పూన్ వెనిగర్, ఒక 3 టేబుల్ స్పూన్స్ గ్రీన్ చిల్లీ సాస్, ఇంకా రెడ్ చిల్లీ సాస్, టేస్ట్‌కి కావాల్సినంత టమాటా కెచప్ వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక చిన్న గ్లాస్‌లో కార్న్ ఫ్లోర్ తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని నీట్‌గా కలుపుకొని యాడ్ చేసి బాగా కలిపినట్లయితే మన గ్రేవీ అనేది థిక్‌గా అవుతుంది. తర్వాత మళ్ళీ కాస్త వాటర్ యాడ్ చేసుకొని చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని కలుపుకోండి. మన గ్రేవీ అనేది మళ్ళీ కాస్త థిక్ అయిన తర్వాత మన గోబీ అనేది అందులో వేసుకొని బాగా కలుపుకోండి. వన్స్ గోబీ వేసిన తర్వాత ఎక్కువసేపు వాటిని స్టవ్ మీద కుక్ చేయకూడదు, ఎందుకంటే అవి మెత్తగా అయిపోతాయి. సో లాస్ట్‌లో మళ్ళీ టేస్ట్‌కి సరిపడా టమాటా కెచప్ ఇంకా కారం వేసుకొని కలుపుకోండి. లాస్ట్‌లో స్ప్రింగ్ ఆనియన్స్ మరి కొత్తిమీర యాడ్ చేసుకొని తీసేయండి. అంతే ఫ్రెండ్స్, వేడి వేడిగా రెస్టారెంట్ స్టైల్‌లో గోబీ మంచూరియా రెడీ.